చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అనుకుంటే చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళందరిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు. ఏమంటారు? వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ వీటి గురించి మాట్లాడితే సన్నీ లియోన్ పవిత్రత గురించి మాట్లాడినట్టుంటదండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎంత గట్టిగా చెప్పినారు అనేది మన కళ్ళకు కనపడతా ఉంది. సో హీఈస్ వెరీ క్లియర్. నేను సర్టన్ థింగ్స్ యాక్సెప్ట్ చేయను అని చెప్పి ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. నేను ఒక 2-3 అంశాలు ఈ రోజు లేవనెత్తాలనుకుంటున్నానండి. కౌన్సిల్లో మేము ఉన్నప్పుడు గతంలో శ్రీరామ్ రెడ్డి గారు అప్పుడు ఇంకా రాలేదు. అప్పుడు గౌరవ స్పీకర్ చైర్మన్ గారిని మతంతో దూషించింది వాస్తవం కాదా? ఆయన చైర్మన్ సిట్టింగ్ ఆన్ ద చైర్ ఏమైనా మాట్లాడినారో అది ఆ వర్డ్స్ నేను చెప్పదలుచుకోలేదు. 3 క్యాపిటల్ బిల్ అప్పుడు మంత్రులు అందరూ వాళ్ళకి నెంబర్స్ తక్కువ ఉన్నాయని చెప్పి కౌన్సిల్లోకి వచ్చినారు. మిగతా ఎమ్మెల్యేలు అందరూ గ్యాలరీలోకి ఎక్కినారు. వాళ్ళు వాడిన భాష నేను చెప్తున్నాను, అన్నిటికన్నా మంచి పదము లమ్ అనే పదము అన్నిటికన్నా మంచి పదం. మిగతా పదాలన్నీ దానికన్నా అన్యాయమైన పదాలు అవి వాడినారు. నేను దానికి లైవ్ విట్నెస్. ఇది కాదంటారా? అదే విధంగా అసెంబ్లీలో ఏ విధంగా వీళ్ళు మాట్లాడినారు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద, ఇవన్నీ మన కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నాయి కదా. ఇవేమి వర్కౌట్ కాకపోతే మా మీద భౌతిక దాడులు 4 సార్లు 5 నుంచి 6 సార్లు మధ్యలో కౌన్సిల్లో ప్రయత్నించింది వాస్తవం కాదా? కౌన్సిల్ మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీ మీద వైసీపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందా? 4 నుంచి 6 సార్లు అండి. 4 నుంచి 6 సార్లు. తర్వాత ఒకసారి వాళ్ళ మంత్రులు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేము వాళ్ళని కొట్టామని కూడా నాటకం ఆడినారు, వాళ్ళు మా మీద దాడులు చేసి. తర్వాత ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఎవరెవరు తిడతారో వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీలో గతంలో ప్రమోషన్స్ వచ్చింది వాస్తవం కదా. జోగి వచ్చి తిట్టంగానే మంత్రి పదవి ఇచ్చినారు. ఆ మాచర్ల ఆయన దాడి చేసి తిట్టంగానే ఆయనని చైర్మన్ చేసినారు. మున్సిపల్ చైర్మన్ చేశారు తుర్కా కిషోర్ గారిని, అదేనా మీరు అనేది? చైర్మన్ చేసినారు. సో మనం ట్రాక్ రికార్డ్ చూద్దాం. సరే పోనీ ఇవన్నీ వదిలేస్తాం. వైఎస్ఆర్ పార్టీని ఇప్పుడు వదిలిపెట్టిన వాళ్ళ ఎంపీలు, వాళ్ళ పాత ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఒక స్థాయి ఉండే నాయకులు బయటికి వచ్చిన తర్వాత ఏమని చెప్పినారు అని అంటే, మాట్లాడితే మమ్మల్ని తిట్టమంటారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అది మాకు నచ్చక మేము బయటికి వచ్చినాము అని చెప్పి ఒకరు కాదు అనేక మంది నాయకులు చెప్పింది వాస్తవము కాదు. వాళ్ళందరూ నిజం చెప్తున్నారని ఎలా అనుకుంటాం మనం? దీపక్ రెడ్డి గారు పార్టీ మారాం కాబట్టి ఏదో చెప్పాలని చెప్పి ఉండొచ్చేమో కదా. కాదు, ఒకరు చెప్తే అబద్ధం అనుకోవచ్చు, ఇద్దరు చెప్తే అబద్ధం అనుకోవచ్చు, అనేక మంది అట్లా చెప్పినారు. సో అదే వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక రెస్పెక్టెడ్ నాయకులు, అటువంటి వాళ్ళే మేము మనసు చంపుకొని అక్కడ చేయలేక మేము ఈ రోజు రాజకీయాల్లో ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయదలుచుకోలేదు అని చెప్పి అనేక మంది చెప్పినారు కనుక అది మనము అర్థం చేసుకోవచ్చు. నేను ఈ రోజు ఒకటి చెప్తున్నాను, మాకు తెలుగుదేశం పార్టీలో స్పోక్స్ పర్సన్ గా ఉన్నా గానీ, నాయకులుగా ఉన్నా గానీ, అనేక సార్లు మా ఇంటర్నల్ డిస్కషన్స్ లో దయచేసి మీరు జాగ్రత్తగా మాట్లాడండి, ఎప్పుడు దూషణలకు పోవద్దు, వాళ్ళకి మనకి తేడా ఉండాలా అని చెప్పి అనేక సార్లు మాకు కాషన్ చేసింది నేను వాస్తవాలు ఈ రోజు తెలుపుకుంటున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి కాక ముందు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి, జగన్ ని నేను రాయలసీమలో నేను పాదయాత్ర పలానా జిల్లాలో చేయనియను అని అంటే, నేను అక్కడ లైవ్ విట్నెస్, చంద్రబాబు నాయుడు గారు అది తప్పు, ఎవరు రాజకీయం వాళ్ళని చేసుకొని మీరు అడ్డుకోకూడదు అని చెప్పినారు. సో క్లియర్ గా ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉండే కల్చర్ మనకి అర్థమవుతా ఉంది. అదే విధంగా గతంలో ట్రాక్ రికార్డ్, వైఎస్ఆర్సీపీ ట్రాక్ రికార్డ్ మనకి అర్థమవుతా ఉంది. సో ఇంక నేను ఫర్దర్ గా పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కొంచెం మన సమాజంలో ఉండేది కూడా ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. గతంలో నేను దాదాపు 2-3 రోజులు బాగా స్టడీ చేసి ఒక సబ్జెక్ట్ పైన ప్రెస్ మీట్ పెట్టినానండి. ఆ ప్రెస్ మీట్ నెక్స్ట్ రోజు నేను చూస్తే ఒక 2-3 రోజుల్లో 15,000 కవరేజ్ వచ్చింది అంతే. అదే కొడాలి నాని అండ్ అనిల్ ఎప్పుడన్నా దూషణ అంటే ఒక సబ్జెక్ట్ లో ఒక పాయింట్ కూడా ఉండదు, దూషించినప్పుడు లక్షల్లోకి పోతా ఉంది. నేను ఒకసారి కొడాలి నాని అనిల్ని నేను అనిన క్యాజువల్ గా వాళ్ళ మీద నేనేదో కామెంట్ చేస్తే అది కూడా లక్షల్లోకి పోయింది. సో అంటే ఇక్కడ సమాజం మంచి కన్నా చెడు ఎక్కువ గ్రహిస్తుందని అనుకోవాలా మనం, అంతే కదా దీపక్ రెడ్డి గారు? సో కరెక్ట్. ఇవన్నీ కూడా
రాజకీయాలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినట్టు రాజకీయాలు చేయకుండా కొన్నిసార్లు వాస్తవాలు కూడా మాట్లాడాలా. ఎందుకు అని అంటే కొడాలి నాని అంత హిట్ ఎందుకు అయినాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు కనుక. అవును. సో సమాజంలో కూడా ఒక మార్పు అనేది రావాలా. దాని గురించి మీరు మీడియా వాళ్ళు కూడా తప్పకుండా హైలైట్ చేస్తే బాగుంటది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో క్లియర్ కట్ ఈ సమస్యలన్నీ వైఎస్ఆర్ పార్టీ నాటిన విషమే ఇదంతా. గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రోత్సహించిన దాన్ని బట్టే ఈ విధంగా సమాజంలో కూడా మార్పు వచ్చింది. ఈ విధంగా